Very good morning, dear students. In today's class, we will discuss about data types in PHP. మనకు తెలుసు ప్రతి లాంగ్వేజ్లో కూడా మనకు ఒక వేరియబుల్స్ అనే బేసిక్ అలాగే వేరియబుల్స్లో రాసుకునేటప్పుడు ఆ వేరియబుల్ ఏ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్ అందులో స్టోర్ చేస్తున్న వాల్యూ మనము ఏ డేటా టైపు అనేది మనకు కంపల్సరీగా అవసరం కాబట్టి సో డేటా టైప్స్ అనే బేసిక్ మనకు కంపల్సరీగా ఉండాలి. సో వాట్ ఈస్ ద డేటా టైప్? డేటా టైప్ మీన్స్ విచ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ స్టోరింగ్ ఇన్ ఏ వేరియబుల్ అనేది బేసిక్ అనమాట. ఓకేనా? సో మరి ఎటువంటి డేటా టైప్స్ని పిహెచ్పి అనేది సపోర్ట్ చేస్తుంది అనేసి అంటే సమ్ లిస్ట్ ఆఫ్ డేటా టైప్స్ మనం ఇక్కడ ఇచ్చాము. సో చూద్దాం ఒక్కొక్క దాన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్ లాంగ్వేజెస్లో మనకు తెలుసు ఇంటీజర్, ఫ్లోట్, డబల్, లాంగ్ డబల్, ఓకే, బూలియన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. కొన్ని ఎక్స్ట్రాగా ఆబ్జెక్ట్, అరే, రీసోర్స్, నల్ అనే కొన్ని ఎక్స్ట్రా డేటా టైప్స్ మనకు పిహెచ్పి అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మనం టైప్. టైప్ ఈజ్ నథింగ్ బట్ డేటా టైప్. ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చిన్నది. సో డిస్క్రిప్షన్, దాని గురించి చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఏంటి ఎక్స్ప్లెనేషన్. So first of all, Boolean. Boolean is nothing but it is generally used to represent true or false values. True or false వాల్యూని రిప్రజెంట్ చేయాలి అంటే బూలియన్ వాల్యూని తీసుకుంటాము, లేదా దీన్నే మనం ఎస్ ఆర్ నో కూడా చెప్పవచ్చు. సో జనరల్గా ట్రూ ఆర్ ఫాల్స్ అని అంటుంటాం. ఓకే, దీని డిస్క్రిప్షన్ చూస్తే వన్ ఆఫ్ ది స్పెషల్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో ఒక వాల్యూ ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ అయి ఉంటుంది. ఎక్కడ ఎప్పుడైతే మీరు బూలియన్ అనే డేటా టైప్ని చూస్ చేసుకుంటారో. ఓకేనా? నెక్స్ట్ ఇంటీజర్ మీన్స్ జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఫైవ్ అని ఇచ్చాను. ఇక్కడ 5 కానీ 10 కానీ 20 కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఆల్ నంబర్స్ని మనము ఇంటీజర్స్గా ట్రీట్ చేయవచ్చు. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం డిస్క్రిప్షన్, ఏ హోల్ నంబర్, ఏదైనా కానీ ఒక హోల్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆ హోల్ నంబర్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అ ఫ్లోట్ ఆర్ డబుల్. ఫ్లోట్ కానీ డబుల్ కానీ. ఓకే, సో ఫ్లోట్ కానీ డబుల్ కానీ అంటే ఇక్కడ మనకు చూడండి ఫ్లోట్ వాల్యూస్ 3.234 ఇచ్చాము, డబుల్ వాల్యూస్ కూడా అలాగే వస్తాయి సిమిలర్గా. అంటే కొంచెం మనకు ఎక్కువగా లెంత్ పాయింట్ తర్వాత ఎక్కువగా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటే వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం డబుల్గా ట్రీట్ చేయవచ్చు. సో 3.234 5 ఆ విధంగా రాస్తాం. కొంచెం నెంబర్స్ పాయింట్ తర్వాత ఎక్కువ నెంబర్స్ వస్తే దట్ ఈస్ ద డబుల్గా ట్రీట్ చేయొచ్చు మనం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో డిస్క్రిప్షన్ ఏమని చెప్తున్నాం, ఏ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్, జస్ట్ ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అని చెప్తున్నాం. ఫ్లోట్ ఆర్ రియల్ అంతా ఒకటే. ఓకే, తెలుసు. ఐ థింక్ ఇవన్నీ చిన్న బేసిక్స్ అమ్మ. మనకు ముందుగానే సి లాంగ్వేజ్ కానీ జావా కానీ నేర్చుకోవాలి. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా మనకు డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోండి. ఈ బేసిక్స్ ఒకసారి చూసుకొని రండి అని కూడా చెప్పాను. సో ఈ బేసిక్స్ అన్ని సేమ్ ఇక్కడ మనకు పిహెచ్పిలో కూడా ప్రతి లాంగ్వేజ్లో కూడా ఇవి ఉంటాయి. అందుకనే ఈ బేసిక్స్ రాకపోతే మనకు లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ ఇస్ ద స్ట్రింగ్ అంటే ఏమని చెప్పాము, గ్రూప్ ఆఫ్ లెటర్స్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్. అవునా, గ్రూప్ ఆఫ్ లెటర్స్. సో HELLO, హెలో అని ఒక చిన్న వర్డ్ రాసాము. గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆర్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటే HELLO అనేది ఇండివిజువల్ లెటర్స్. అవునా, బట్ అన్నింటిని మనం గ్రూప్ చేసాం, ఒక వర్డ్ ఫామ్ అయ్యింది. సో ఆ వర్డ్ ఎలా ఉంది, డబుల్ కొటేషన్స్లో ఉంది. ఇన్ జనరల్ మనకు చెప్పే డెఫినేషన్. సో గ్రూప్ ఆఫ్ లెటర్స్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ స్ట్రింగ్. ఇస్ ఇట్? సో ఇక్కడ మనం ఏమంటున్నాము డిస్క్రిప్షన్లో, ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో కలెక్షన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ అ స్ట్రింగ్. అవునా? సో నెక్స్ట్ ఈజ్ ఫిఫ్త్ వన్, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్కి ఏం ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఆబ్జెక్ట్ కావాలి అంటే మనం జావాలో నేర్చుకొని ఉంటాం. ఎప్పుడైతే ఒక క్లాస్ క్రియేట్ చేస్తామో ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేస్తాము. సో వాట్ యూ మీన్ బై ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఈ బేసిక్ నేర్చుకొని ఉంటాం. అవునా? సో క్లాస్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. క్లాస్ నేమ్ పక్కన అయితే క్లాస్ కీవర్డ్ పక్కన ఏదైతే ఉందో దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ క్లాస్ నేమ్. సో ప్రతి క్లాస్కి మనము నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాము. వాటిని మనము ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని అంటాము. అవునా? సో దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు. సో జస్ట్ డిస్క్రిప్షన్ చూడండి, అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ని లేదా క్లాస్లో ఒక సింగిల్ ఇన్స్టాన్స్ని మనం ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయవచ్చు. సో వాట్ ఈస్ అన్ అరే ఈ బేసిక్ మనకు సి లాంగ్వేజ్లో వస్తుంది. ఎక్కడ అరే లేకుండా మనకు ఉండదు. అవునా? సో అరే మీన్స్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ that share the common name is the
అరే అని చెప్పాం, అవునా? సో అరే కూడా నేను ఏమి ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, ఎందుకంటే ప్రోగ్రామటికల్గా మనం ఫర్దర్ అనేవి ఇవన్నీ చదువుతాం అనమాట. సో ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్, అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ షేర్ ఏ కామన్ నేమ్ అని డిస్క్రిప్షన్ ఇచ్చాం. అఫ్ కోర్స్ ఇది కూడా మనకు తెలిసిందే. అండ్ రీసోర్స్ మీన్స్ రీసోర్స్ కూడా ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. సో రీసోర్స్ ఈజ్ నథింగ్, యాక్చువల్గా రీసోర్స్ అంటే ఏదైతే రెఫరెన్స్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని మనం రీసోర్స్గా ట్రీట్ చేయొచ్చు. దట్ ఈస్ చూడండి ఇక్కడ బాగా క్లియర్గా ఇచ్చారు. రెఫరెన్స్ టు ఏ థర్డ్ పార్టీ రీసోర్స్ అంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని రెఫర్ చేయాలి. సో ఇంకొక ఆబ్జెక్ట్ని రెఫర్ చేయాలంటే ఒక లొకేషన్ అనేది తీసుకుంటాం. దట్ లొకేషన్ని లేదా దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం ఏం చెప్పొచ్చు, రీసోర్స్గా ట్రీట్ చేయవచ్చు. ఓకే, దాన్నే మనం ఏమని అంటాం, రెఫరెన్స్ అని అంటాం. అంటే మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, మనకు ఒక బుక్ కావాలి, మా బుక్ ఒక మ్యాటర్ కావాలనుకున్నాం, గో అండ్ రెఫర్ దట్ బుక్ అంటాం. అంటే ఏమి, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన రెఫరెన్స్ అనేది అందులో ఉంటుంది. దట్ ఈస్ ద రెఫరెన్స్ బుక్స్ అని కూడా వస్తూ ఉంటాయి, అవునా? సో రెఫరెన్స్ మీన్స్ వేర్ వీ కెన్ ఫైండ్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ సోర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి నల్ అంటే జనరల్గా ఏమీ లేదు అని అర్థం, అవునా? ఇక్కడ కూడా అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్. ఇనిషియలైజ్డ్ అంటే ఇనిషియలైజ్ చేసాం వాల్యూని, అన్ఇనిషియలైజ్డ్ అంటే వాల్యూ ఉంటుంది, అంటే వేరియబుల్ ఉంటుంది కానీ అందులో వాల్యూ అనేది ఏమీ రాయమన్నమాట. దట్ ఈస్ ద అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్. ఓకే, అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్ అంటే అది. సో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకు, ఎగ్జాంపుల్స్ ఏం చెప్పు, ఎగ్జాంపుల్స్ వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంటీజర్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ రాసాము, అలాగే ఫ్లోట్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాసాము, అరేకి సంబంధించిన ప్రోగ్రామ్ రాసాము. చూడండి పైన ఏదైతే మనం డిస్క్రైబ్ చేసుకున్నామో వాటన్నిటికీ, ఆ డేటా టైప్స్ అన్నిటికీ మనము ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేసామా. ఒక్కొక్కటి చూద్దాం. సో క్వశ్చన్ మార్క్ PHP, ఇంతకుముందు నేను చెప్పాను ప్రతి ప్రోగ్రామ్ అనేది క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ PHPతో స్టార్ట్ అవుతుంది కాబట్టి క్వశ్చన్ మార్క్ PHP. నెక్స్ట్ వచ్చి $x అనేది ఏమని చెప్పాను నేను, దట్ ఈస్ అ వేరియబుల్ నేమ్ అని చెప్పాను. వేరియబుల్ నేమ్, అందులో ఏం రాసుకుంటున్నాం మనము, వాల్యూ రాస్తున్నాము. వాల్యూ ఏంటి, ఇక్కడ సమ్ నంబర్ రాశాను, 5985 అనే ఒక నంబర్ రాశాను. సో వేర్ డంప్, సో ఏంటి వేర్ డంప్ ఆఫ్ అనే మెథడ్, వేర్ డంప్ ఆఫ్ మనం $x అని రాసుకున్నాం. ఇక్కడ ఏంటి వేర్ డంప్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ చూడండి నేను పెన్సిల్తో రాశాను క్లియర్గా. అఫ్ కోర్స్ మీకు కనిపిస్తుందో లేదో, నేను కొంచెం ఎక్స్పాండ్ చేసి చూపిస్తా. ఇట్ డిస్ప్లేస్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేరియబుల్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడింగ్ టైప్ అండ్ వాల్యూ. ఇదేం చేస్తుందంట, ఇట్ డిస్ప్లేస్ ఆ వాల్యూ మనం ఏంటి $x అంటే 5985 అని డిస్ప్లే చేయకుండా దాంతోపాటుగా ఏం చేస్తుంది, దాని ఇన్ఫర్మేషన్ని కూడా డిస్ప్లే చేస్తుంది. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంట, ఆ వేరియబుల్లో ఉండే వాల్యూ యొక్క టైప్ ఏది, ఇంటీజరా లేదంటే ఫ్లోట్ టైపా లేదా డబుల్ టైపా, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్పెసిఫిక్ వేరియబుల్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. వేర్ డంప్ మీన్స్ ఇట్ విల్ డిస్ప్లే ద టైప్ ఆఫ్ ది డేటా టైప్ ఆఫ్ ది పర్టికులర్ వేరియబుల్. ఓకేనా, ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూ అనేది ఆ వేరియబుల్లో సేవ్ చేసాము, స్టోర్ చేసాము అనేది కూడా మనకు డిస్ప్లే చేయడానికి ఇన్ఫర్మేషన్ వేర్ డంప్ ఆఫ్ అనే మెథడ్ని మనం యూస్ చేస్తున్నాము. ఓకేనా, సో సింపుల్గా నేను ఏం యూస్ చేశాను, ఒక ఇంటీజర్కి సంబంధించి, ఇంటీజర్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ ఆర్ ఏ సింగిల్ నంబర్, హోల్ నంబర్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఓకేనా, సో $xలో వాల్యూని రాసుకున్నాము, ఆ వాల్యూని మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. దట్ ఈస్ అ ఇంటీజర్కి సంబంధించింది. మరి నెక్స్ట్ ఫ్లోట్ ఆర్ రియల్ వాల్యూస్ అంటే ఏంటి, ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్స్ సంథింగ్, అవునా? మనం వాల్యూస్ రాసిన దానికి పాయింట్స్లో రాసుకుంటే దట్ ఈస్ ద ఫ్లోట్ వాల్యూస్, అవునా? సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ PHP అంటే క్వశ్చన్ మార్క్ PHP ఈజ్ నథింగ్ బట్ వేర్ వీఆర్ స్టార్టింగ్ ద PHP స్క్రిప్ట్, అవునా? సో PHP స్క్రిప్ట్ రాయాలి అంటే మనకు కంపల్సరీగా క్వశ్చన్ మార్క్ PHP రాస్తాము, అలాగే క్వశ్చన్ మార్క్ PHPతో ఎండ్ అవుతుంది. $x 10.365 అని రాసుకున్నామ్మా మనం. ఇక్కడ 10.635 అంటే ఏమి, ఇక్కడ ఇట్స్ ఏ ఫ్లోట్ వాల్యూ. అండ్ వేర్ డంప్ ఆఫ్ $x అంటున్నాం. వేర్ డంప్ ఆఫ్ $x అంటే ఈ ఫ్లోట్ వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూ మనకు ఎక్స్లో స్టోర్ అయ్యింది అనేది డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుందా, దట్ ఈస్ $x అంటే ఇక్కడ మనం ఫ్లోట్ వాల్యూ అనేది వస్తుంది, అంటే ఫ్లోట్ డేటా టైప్ అనేది వస్తుంది. నెక్స్ట్ అరే చూద్దాం. అరే అంటే జనరల్గా ఎలా రాస్తాం మనము, ఏ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్
విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ దట్ షేర్ ద కామన్ నేమ్ అని రాస్తాం కదా. సో దట్ షేర్ ద కామన్ నేమ్ ఇస్ నథింగ్ బట్ అరే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, సింపుల్గా ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాము. సో ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నా, డాలర్ కార్స్ అనేది ఏమో ఇక్కడ వేరియబుల్ నేమ్, డాలర్ కార్స్ అనేది వేరియబుల్ నేమ్. మరి దీనికి ఒక అరేని అసైన్ చేస్తున్నాము. అరేలో ఎటువంటి టైప్ ఆఫ్ అరేస్ ఉన్నాయి, అరే వాల్యూస్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ వాల్వో, BMW, స్కార్పియో, ఇవన్నీ కార్స్కి సంబంధించిన నేమ్స్, అవునా. సో ఒక్కొక్క వాల్వోకి సపరేట్గా, BMWకి సపరేట్గా, స్కార్పియోకి సపరేట్గా నేను ఒక్కొక్క వేరియబుల్ని అసైన్ చేయకుండా ఏం చేశాను, వీటన్నిటినీ ఒక అరేలో వేసి అరే ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? అరే అంటే మీ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ దట్ షేర్ ద కామన్ నేమ్. కాబట్టి ఇక్కడ కామన్ నేమ్ ఏంటి, వీటన్నిటికి వాల్వో కానీ, BMW కానీ, స్కార్పియో కానీ ఏంటివి, కార్ నేమ్స్. కాబట్టి డాలర్ కార్స్ అనే వేరియబుల్లోకి ఒక అరేని రాసి నేను దాన్ని అసైన్ చేస్తున్నాను డాలర్ కార్స్ అనే వేరియబుల్లోకి. అర్థమవుతుందా? సో వేర్ డంప్ ఆఫ్ డాలర్ కార్స్ అంటే ఇప్పుడు ఏమి, డాలర్ కార్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునింది నీకు, స్ట్రింగ్ టైప్, అవునా. సో కాబట్టి స్ట్రింగ్ టైపు అంటే ఏంటి, అందులో అరే వాల్యూస్ ఉన్నాయి. అరే అంటే అరేలో ఉండే వాల్యూస్ ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ, స్ట్రింగ్ వాల్యూస్. స్ట్రింగ్ అంటే ఎందుకంటున్నాం మనం, వాల్వో కానీ, BMW కానీ, స్కార్పియో కానీ వర్డ్స్ కదా, గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆర్ వర్డ్స్. సో స్ట్రింగ్స్ ఇవి. సో స్ట్రింగ్స్ ఇవి డిస్ప్లే చేసుకోవడానికి స్ట్రింగ్ డేటా టైప్ అనేది మనకు వేర్ డంప్ అనేది ఇస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఓన్లీ అరేని కానీ నెంబర్ని కానీ డిస్ప్లే చేయడంతో పాటుగా మనకు అది ఏ డేటా టైపు అని చెప్పేసి డిస్ప్లే చేసేది వేర్ డంప్. అర్థమవుతుందా? అంతేకాకుండా ఆ వేరియబుల్ని యూజ్ చేసుకొని ఆ వేరియబుల్లో ఉన్నంత వరకు కంప్యూటర్ మెమరీలో పెడుతుంది. ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ ఫినిష్డ్, వేర్ డంప్ ఏం చేస్తుంది అంటే వేరియబుల్స్ని డంప్ చేసేస్తుంది, అంటే మెమరీలో నుంచి తీసేస్తుంది. ఓకేనా? దానికి 2 పర్పసెస్ ఉన్నాయి, మల్టీపర్పస్. ఒకటి వచ్చేసి ఏ డేటా టైప్ని డిస్ప్లే చేసుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి ఆ వేరియబుల్ని ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్, దట్ వేరియబుల్ విల్ బీ డంప్డ్ ఇంటూ రీసైకిల్ బిన్, అలా అయినా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎస్. సో దట్ ఈస్ అరే. అదే మనము డబుల్ చూద్దాం. డబుల్ వచ్చేసి ఏంటి, ఫ్లోట్ వాల్యూ ఇందాక రిప్రజెంట్ చేసాం, డబుల్ వాల్యూ అంటే మీరు ఏదన్నా రాసుకోవచ్చమ్మా. ఇక్కడ చూడండి 10 పాయింట్ రాసాం, 654.26 అని రాసాం వేరియబుల్ 1. ఇక్కడ చూడండి $var1 $var2 అని 2 వేరియబుల్స్ రాసుకున్నాం. వేరియబుల్ 1లో 50.85 రాశాను, వేరియబుల్ 2లో 654.26 అనేది రాసుకున్నాం. ఇప్పుడు జస్ట్ నేను ఒక సమ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, ఈ రెండింటిని సమ్ చేసి ఒక వాల్యూని డిస్ప్లే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే ఇందాక నేను $A $B అని చూపించి $Cలో సేవ్ చేసుకున్నామో, ఇక్కడ సమ్ అనే వేరియబుల్లోకి $1 వాల్యూని $2 వాల్యూని సేవ్ చేసుకుంటున్నాము. అర్థమవుతుందా? 50.85 ప్లస్ 654.26 అనేది ఎక్కడ సేవ్ చేస్తున్నాం మనము, సమ్ అనే వేరియబుల్లోకి సేవ్ చేస్తున్నాము. అర్థమవుతుందా? సో కాబట్టి దేన్ని డిస్ప్లే చేసుకుంటున్నా నేను, ఎకో డిస్ప్లే చేసుకుంటాను దేన్ని, సమ్ అనేది ఏమి ఇక్కడ వేరియబుల్ నేమ్, అవునా. సో $సమ్ అనే వేరియబుల్లో ఏముంటుంది ఇప్పుడు, దీని వాల్యూ యాడ్ అయ్యి దాని సమ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద డబుల్కి సంబంధించిన చిన్న ప్రోగ్రామ్. చాలా ఈజీగా ఉండే ప్రోగ్రామ్స్ పెట్టాను, ఈజీగా రాయొచ్చు మీరు. డేటా టైప్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ వాల్యూస్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాము. స్ట్రింగ్ అంటే మనకి ఏం తెలుసు, గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆర్ వర్డ్స్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్. ఇస్ ఇట్? ఓకే. సో మరి క్వశ్చన్ మార్క్ PHP రాసిన తర్వాత $x = హెలో వరల్డ్ అని రాసుకున్నాం. హెలో వరల్డ్ అని రాసుకున్నాం అంటే ఏమి, హెలో వరల్డ్ అనే స్ట్రింగ్ని నేను $x అనే వేరియబుల్కి అసైన్ చేశాను. అర్థమవుతుందా? నెక్స్ట్ హెలో వరల్డ్ ఇంకొక స్ట్రింగ్ రాసుకున్నాను, సేమ్ హెలో వరల్డ్, లేదా హెలో డియర్ స్టూడెంట్స్ అనుకోండి, లేదంటే ఇంకొక స్ట్రింగ్ ఇంకొక రకంగా ఇక్కడ మీరు ఒక డిఫరెన్స్ చూడాలి. నేను ఇక్కడ హెలో వరల్డ్ అని రాసినప్పుడు డబుల్ కొటేషన్స్లో రాశాను, కింద స్ట్రింగ్ని మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ కొటేషన్స్లో రాశాను. అంటే మనకు సి లాంగ్వేజ్ కానీ జావా కానీ డబుల్ కొటేషన్స్లో ఉంటేనే స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది. కానీ మన PHP ఏంటి అంటే డబుల్ కొటేషన్స్లో ఉన్న, సింగిల్ కొటేషన్స్లో ఉన్న స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. అర్థమవుతుందో చెప్పేది? సో కాబట్టి నీకు $xలో డబుల్ కొటేషన్స్లో ఉండే స్ట్రింగ్ రాశాను, $yలో సింగిల్ కొటేషన్స్లో ఉండే సేమ్ స్ట్రింగ్ రాశాను.
అర్థమవుతుందా? అంటే ఇది డిస్ప్లే అవ్వాలి, అది డిస్ప్లే అవ్వాలి నా ఇంటెన్షన్. అర్థమవుతుందమ్మా? ఓకే. నెక్స్ట్ చూడండి, ఎకో $x అంటే హెలో వరల్డ్ అనేది డిస్ప్లే చేసుకున్నాను. ఎకో బ్రేక్ ఇచ్చాను. ఓకే, బ్రేక్ ఇచ్చిన తర్వాత న్యూ లైన్లో మళ్ళీ నాకు హెలో వరల్డ్ అనేది రావాలి. అంటే రెండు కూడా డిస్ప్లే అవుతాయి. హెలో వరల్డ్, నెక్స్ట్ లైన్లో హెలో వరల్డ్, రెండు కూడా డిస్ప్లే అవుతాయి. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నల్కి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. నల్ అంటే ఏమని చెప్పాను నేను? వేరియబుల్ ఉంటుంది కానీ దానికి ఎటువంటి వాల్యూస్ అనేవి మనం అసైన్ చేయము. ఓకేనా? సో జస్ట్ మనం ఇక్కడ $x = హెలో వరల్డ్ అని రాసుకున్నాను. నెక్స్ట్ అదే $xనే యూస్ చేసి నల్ అని పెట్టాను. అంటే ఏమి, అక్కడ $xకి $xలో హెలో వరల్డ్ అని స్ట్రింగ్ ఫస్ట్ రాశాను, కానీ అదే $xకి నల్ అని పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ హెలో వరల్డ్ అనేది వెళ్ళిపోయి ఎంటీ అనే వాల్యూ అనేది మీకు వస్తుందన్నమాట. అర్థమవుతుందా? దట్ ఈస్ వేర్ డంప్. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఒకసారి చెక్ చేస్తే మీరు ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. చెప్తే అర్థం కాదు. సో చెప్పిన దానికంటే ప్రాక్టికల్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో వేర్ డంప్ ఆఫ్ $x అంటే ఇక్కడ $xకి మనం ఏం అసైన్ చేసాము? నల్ అనే వాల్యూని, నల్ అనే డేటా టైప్ని అసైన్ చేసాము. అవునా? సో నల్ కాబట్టి హెలో వరల్డ్ అనేది ఉండదు ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, మనకు ఆబ్జెక్ట్కి సంబంధించి అరేకి సంబంధించి మనం ఇచ్చేసాం ఆల్రెడీ. ఆబ్జెక్ట్కి రీసోర్స్కి సంబంధించింది. రీసోర్స్ ఈజ్ నథింగ్ బట్ రెఫరెన్స్, కాబట్టి క్లాస్కి సంబంధించిందే వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్కి రెఫరెన్స్కి సంబంధించిందే వస్తుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్కి సంబంధించి. సో $PHP రాసుకున్నాం మనం ఇక్కడ. సో $PHP ప్రోగ్రామ్ బిగిన్ అవుతుంది. క్లాస్ కార్ అంటే ఏంటిమా? క్లాస్ ఈజ్ ద కీవర్డ్, కార్ ఈజ్ ద క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ పక్కన ఏదైనా కీవర్డ్, క్లాస్ అనే కీవర్డ్ పక్కన ఏదన్నా ఉండని, దట్ ఈస్ ద క్లాస్ నేమ్. అవునా? ఫంక్షన్ కార్ ఆఫ్ అంటే ఫంక్షన్ అనేది రాసుకున్నాం. ఆ ఫంక్షన్ పేరు ఏంటంట? అగైన్ కార్ ఆఫ్. ఇక్కడ చూడండి, మీరు ఒక బేసిక్ తెలుసుకోవాలి. కన్స్ట్రక్టర్ అనే బేసిక్ గురించి తెలుసుకోవాలి. కన్స్ట్రక్టర్ అంటే క్లాస్ నేమ్ ఎలాగైతే ఉంటుందో ఫంక్షన్ నేమ్ కూడా అలాగే ఉంటుంది. ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, ఫంక్షన్ అంటే ఏం రాస్తాం? ఇప్పుడు కార్ అని రాసాం అనుకోండి, దట్ ఈస్ అ వేరియబుల్. జస్ట్ $కార్ అని పెట్టాను అనుకోండి, దిస్ ఈజ్ ద వేరియబుల్. కార్కి అంటే కార్ అనే కాదు, ఏదన్నా తీసుకోండి మీరు వేరియబుల్ నేమ్. ఇలా రాసామనుకోండి, ఓపెన్ పెరాంథసిస్ అండ్ క్లోజ్డ్ పెరాంథసిస్ పెట్టాననుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్. అర్థమవుతుందా? సో ఫంక్షన్కి ఏముంటుంది? పెరాంథసిస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏముంటాయి? ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్ ఉంటాయి. సో ఒక ఫంక్షన్ అని ఎలా ట్రీట్ చేయాలి మనం? ఒక వర్డ్ ఏదైనా ఉండండి, ఆ వర్డ్ దగ్గర మీకు ఓపెన్ అండ్ క్లోజ్డ్ పెరాంథసిస్ ఉంటూ ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్ ఉండే బాడీ ఆఫ్ ద ఫంక్షన్ బాడీ అనేది ఉంటే, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ ఫంక్షన్. ఓకేనా? సో ఇక్కడ మనము సేమ్ నేమ్ చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లాస్ నేము ఫంక్షన్ నేము సేమ్గా ఉంటే దాన్ని మనం ఏమని అంటాం? కన్స్ట్రక్టర్ అని అంటాం. ఏమనంటాం? కన్స్ట్రక్టర్. ఇది కూడా మీరు చదివింటారు, కన్స్ట్రక్టర్. అవునా? క్లాస్ నేము ఫంక్షన్ నేము సేమ్గా ఉంటే దట్ ఈస్ ద కన్స్ట్రక్టర్. ఓకేనా? నెక్స్ట్ $this అని రాశాను నేను ఇక్కడ. $this మీన్స్ ఇట్ ఈస్ ద, దిస్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ చేయడానికి యూస్ చేస్తాం. సో మనకి ఇక్కడ రెండు వచ్చేసినాయి. మనకు ఆబ్జెక్ట్ అనే డేటా టైప్ వచ్చేసింది, రెఫరెన్స్ అనే డేటా టైప్ కూడా వచ్చేసింది. ఇందాక చెప్పుకున్నాం కదా రెఫరెన్స్. అవునా? సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ రెండు ఇందులోనే వచ్చేస్తాయమ్మా. ఓకే, దిస్ అనేది ఏమి రెఫర్ చేస్తుంది అంటే కరెంట్ ఆబ్జెక్ట్. కరెంట్ అంటే ఏంటి? ప్రజెంట్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఆ ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో $this అనేది యూస్ చేసి మనం రెఫర్ చేస్తున్నాము. రెఫర్ చేయడానికి ఇక్కడ యారో మార్క్ యూస్ చేస్తాం. మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు VW అనే ఆబ్జెక్ట్ని మనము ఈ దిస్ అనేది రెఫర్ చేస్తోంది. అర్థమవుతుందా? నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. మరి ఈ క్లాస్కి ఎలా మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి? ఎలా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం? జనరల్గా జావాలో కానీ C++లో కానీ ఎలా క్రియేట్ చేస్తాము? క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ జావాలో క్రియేట్ చేస్తాం. అవునా? ఇక్కడ కూడా అంతే. క్లాస్ నేమ్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా మనము ఒక వేరియబుల్లోకి ఇక్కడ చూడండి ఏం చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తున్నాం. క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది కామెంట్ లైన్స్లో రాసుకున్నా నేను. క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కామెంట్ లైన్స్ రాసాను.
$herb అని రాసుకొని ఒక వేరియబుల్కి న్యూ కారాఫ్ అనే ఫంక్షన్ని నేను అలాట్ చేశాను. న్యూ మీన్స్ which creates the new memory location for the object and ఆ ఆబ్జెక్ట్ని ఎలా మనం డిస్ప్లే చేసుకోవాలి చూడండి. ఇక్కడ ఎలా డిస్ప్లే చేసుకుంటున్నాము, ఎకో అనే కమాండ్ని యూజ్ చేసి డిస్ప్లే చేసుకుంటున్నాం. ఎకో $herb ఈజ్ ఈక్వల్స్ టు మోడల్. ఏ మోడల్ని రెఫర్ చేస్తున్నాము, ఆ మోడల్ వచ్చేసేసి VW. అర్థమవుతుందా? సో హెర్బీ అనే కార్లో ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. దేనికి? కార్ అనే ఫంక్షన్కి క్రియేట్ చేసాము. కార్ అనే ఫంక్షన్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. దాని పేరేంటి, ఆ ఆబ్జెక్ట్ పేరేంటి? $herb. అవునా? ఆ $herb అనేది దేన్ని రెఫర్ చేస్తుంది? ఒక మోడల్ని రెఫర్ చేస్తుంది. ఆ మోడల్ పేరే VW. అర్థమవుతుందమ్మా? అంటే ఇక్కడ మనం 2 కాన్సెప్ట్స్ని కవర్ చేసాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ అనేది మనం ఎలా యూజ్ చేస్తున్నాము అనేది. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డేటా టైప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. సో what are the different data types supported by PHP అనేది ఇంపార్టెంట్. along with the programs you have to write in the examination. Got it? Okay ma. సో టుడేస్ క్లాస్ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ రెండు మనకు కంప్లీట్ చేసుకున్నాం. సో వేరియబుల్స్ ఇందాక ఫస్ట్ ఒక వీడియో చేశాను, అది చూడండి. డేటా టైప్స్ దాని కంటిన్యూషన్. సో డేటా టైప్స్ కూడా ఇంపార్టెంట్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పర్పస్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ద PHP ఆపరేటర్స్. కంపల్సరీగా ఇది కూడా ఉంటుంది. సేమ్ సి లాగే ఉంటుంది అని చెప్పాను మీకు. ఇవి చూస్తూ ఉంటే మీకు అలాగే అనిపిస్తూ ఉంటుంది, అవునా? సో PHP ఆపరేటర్స్ అనేది నెక్స్ట్ టాపిక్, మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే మా బాయ్.